హాయ్ హలో గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో మాన్సూన్ వచ్చిందంటే మనకు ఖచ్చితంగా సీజనల్ ఫీవర్స్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అందులో ఏ ఫీవర్స్ మనల్ని ఎంతగా భయపెడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి సమయాల్లో మనం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వీటన్నిటి గురించి మనకు సలహాలు ఇవ్వడానికి డాక్టర్ జగదీష్ కుమార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్. మరి ఆయన ఏం చెప్తారో కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సో నమస్తే అండి. నమస్తే సార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. అండ్ మాన్సూన్ వచ్చిందంటే ఖచ్చితంగా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పరిగెత్తేది హాస్పిటల్స్కి, మెడికల్ షాప్స్కి, అన్నిటి దగ్గరికి. సో మెయిన్గా మాన్సూన్స్లో ఎందుకు ఇలా వస్తూ ఉంటుంది అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రైమరీగా? సి మీరన్నది చాలా ఇంపార్టెంట్ అండి. వి కన్సిడర్ ఈ మాన్సూన్ ఫీవర్స్ ఒక ఒక ప్రాక్టికల్ టర్మినాలజీ అది. ఏం, జూన్, జూలై నుంచి వర్షాలు మొదలైనప్పటి నుంచి వర్షాలు ముగిసేదాకా, వర్షాలు ముగిసిన తర్వాత కూడా అదర్ 1 మంత్, 1.5 మంత్ కూడా ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఏంటి? సాధారణంగా మనం ఈ టైంలో రెగ్యులర్గా చూసే జ్వరాలు కామనెస్ట్ ఇస్ డెంగీ. డెంగీతో పాటు చికెన్ గున్యా ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ పెరుగుతూ ఉంటాయి. యా. కొన్నిసార్లు ఈ జికా వైరస్ అనేది ఉంటుంది. అది కాకుండా ఇంకా మలేరియా. ఆఫ్ కోర్స్ ఇండియా ఈజ్ ఎండమిక్ ఫర్ మలేరియా. ఎండమిక్ అంటే రెగ్యులర్గా ఉంటుంది. రెగ్యులర్గా. ఇవి ఈ వర్షాకాలంలో ఎందుకు ఎక్కువ అవుతాయంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని డిసీజెస్, అన్ని ఫీవర్స్ కూడా దోమకాటు వల్ల వచ్చేది, వర్షంతో రాదు. ఓకే. వర్షాలు పెరిగినప్పుడు మన చుట్టూ ఉన్న వాటర్ స్టాగ్నెంట్ అవ్వడం వల్ల మన ప్రదేశాల్లో వాట్ ఎవర్ చిన్న చిన్న కుండలు అవ్వనండి, లేకపోతే చెత్త కాగితాలు, దాంట్లో వాటర్ స్టాగ్నెంట్ అవ్వడం, పూల కుండీలు, గార్డెన్స్, ఎక్కడన్నా కూడా నీళ్లు ఒక దగ్గర నిల్వ ఉండడం వల్ల దాని మీద దోమలు చేరడం, ఈ దోమ కాటు వల్ల ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవ్వడం. దిస్ ఇస్ ద కామనెస్ట్ రీజన్ ఫస్ట్. అది కాకుండా కూడా నీళ్ల వల్ల వచ్చే రోగాలు, వాటర్ బాండ్ డిసీజెస్. ఈ వాటర్ బాండ్ డిసీజెస్కి వచ్చే లోపల మనం కామనెస్ట్ మళ్ళీ ఇండియాలో టైఫాయిడ్ ఇస్ వెరీ కామన్. అది కాకుండా ఆల్ వైరల్ గ్యాస్ట్రోఎంటరల్ ఇల్నెస్ అంటే నోరో వైరస్ అని, రోటో వైరస్ అని చాలా ఉంటాయి. వీటిలన్నిటికీ కూడా కామనెస్ట్ ఫీచర్ ఏంటంటే నెంబర్ 1 దర్ కాస్ట్ విత్ వైరస్. ఓకే. ఎక్సెప్ట్ టైఫాయిడ్ అండ్ మలేరియా, మిగతావన్నీ కూడా వైరస్ వల్ల వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఈ వైరస్ వల్ల వచ్చే వాటికి ఇంచుమించు సిమ్టమ్స్ అన్నిటికీ ఒకటే ఉంటాయి. ఒకదానికి ఒకటి ఎక్కువ, ఒకదానికి ఒకటి తక్కువ. సో ఇన్ ఎ కామన్ వైరల్ ఫీవర్కి కామనెస్ట్ సిమ్టమ్స్ ఏముంటాయి మనం తీసుకున్నట్లయితే? సడన్ ఫీవర్. అంటే నిన్నటిదాకా అంతా బాగానే ఉంటాము, మార్నింగ్ లేసేటప్పటికి బెడ్ నుంచి లెగకపోవడం, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, సివియర్ హెడేక్, బర్నింగ్ సెన్సేషన్, కళ్ళు మంటలు, తలనొప్పి విపరీతంగా ఉండడం, జ్వరం విపరీతంగా ఉండడం, బాగా బాడీ పెయిన్స్. ఈ 4 సిమ్టమ్స్ కామన్. వీటితో పాటు చాలామందికి లూజ్ మోషన్స్ సడన్గా 4-5 టైమ్స్, ఒకసారి 8-10 టైమ్స్ అవ్వడం, అండ్ వామిటింగ్స్. సో ఈ 6 సిమ్టమ్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ ఆల్ వైరల్ ఫీవర్స్. డెంగ్యూలో అలాంటివి ఉంటాయి, చికెన్ గున్యా అంతే ఉంటుంది. సో అయితే డిఫరెన్సియేషన్, ఒక్కొక్క వైరస్కి కొన్ని సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క వైరస్కి కొన్ని సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి. సో డెంగ్యూ తీసుకుంటే మనకి తలనొప్పి, లో బ్యాక్ ఏక్, నడువు నొప్పి, జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులతో పాటు తలనొప్పి చాలా విపరీతంగా ఉండడం, అండ్ లో బ్యాక్ ఏక్ చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఓకే. చికెన్ గున్యా తీసుకుంటే సేమ్ ఇవే సిమ్టమ్స్తో మీకు ప్రిడామినెంట్ జాయింట్ పెయిన్స్ అంటారు. అంటే ఈరోజు జ్వరం మొదలైతే ఆ పక్క రోజుకో మీకు ఎక్కడెక్కడ కీళ్ళు ఉన్నాయో విపరీతమైన కీళ్ళు నొప్పులు. సో యువర్ సిమ్టమ్స్ ఇట్ సెల్ఫ్ విల్ బి గివింగ్ సమ్ హింట్స్. సో ఇవి కామనెస్ట్ సిమ్టమ్స్ ఈ సీజన్లో ఫర్ ద డెంగ్యూ అండ్ చికెన్ గున్యా. డెంగ్యూ కానీ చికెన్ గున్యా. ఇప్పుడు జికా వైరస్ వస్తే కూడా మళ్ళీ ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. కొన్నిటిలో హెడ్ ఏక్స్ ఎక్కువ ఉంటాయి, కొన్నిటిలో హెడ్ ఏక్స్ తక్కువ ఉంటాయి. బట్ అన్నిటినీ ఒక కోవ కింద ఎందుకు పెట్టాను అంటే ఆల్ దీస్ ఆర్ కాస్డ్ బై మస్కిటో. ఓకే. అండ్ ఆల్ దీస్ ఆర్ ప్రిడామినెంట్లీ స్పైక్డ్ అప్. అంటే సంవత్సరం మొత్తం మీద ఎప్పుడన్నా రావచ్చు, ఎక్కువ 80-90% వరకు వచ్చే అవకాశాలు ఈ 4 నెలలు, జూన్ నుంచి అక్టోబర్, నవంబర్లో ఎక్కువ. ఎందుకు? బికాస్ ఆఫ్ దెర్ ఇస్ అ హ్యూజ్ రెయిన్స్ ఎవ్రీవేర్ అండ్ వాటర్ స్లాగింగ్. సో మనం ఈరోజు ప్రత్యేకంగా ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడానికి, బికాజ్ ఎనీ వైరల్ ఫీవర్ హై టెంపరేచర్స్ ఉంటాయి, 102, 103. ఇంకా చిన్నపిల్లల్లో అంటే మనకి 10 years, 6 years, 14 years
వీళ్ళకి 104, 105 కూడా వెళ్ళిపోతుంది టెంపరేచర్. 104, 104 డేంజర్ పొజిషన్లో ఉన్నట్టే. ఆల్మోస్ట్. సో అంత ఫీవర్స్ రావడం అంటే పర్టికులర్గా చిన్నపిల్లలకి అంటే 5 ఇయర్స్ 6 ఇయర్స్ లోపల పిల్లలకి హై టెంపరేచర్స్ వల్ల ఫిట్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే. ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. సో అందుకనే ఈ జ్వరాల్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలి. మ్, సరైన టైంలో ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. సో మనకి ఇప్పుడు యూట్యూబ్ తీసుకోండి, వాట్సాప్ తీసుకోండి, ద ఇన్ఫర్మేషన్. సో ఈ పాండమిక్ అని ఎలా అంటామో ఈ ఇన్ఫోడమిక్ సీజన్. సో దెర్ ఇస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్. నిజంగా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఈ ఈ అనుమానాలు ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో దీని మీద మనం కొంచెం దృష్టి పెట్టడం చాలా ఇంపార్టెంట్. అండ్ నార్మల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న సీజనల్ ఫీవర్స్ లైక్ చికెన్ గున్యా కానీ లేకపోతే డెంగ్యూ కానీ ఇలాంటివి అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మనము దాన్ని పసిగట్టచ్చు అంటారా? అంటే ఫీవర్స్లో మీకు స్టార్టింగ్ ఎండింగ్ స్టేజ్ ఏమి ఉండదండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాన్సర్స్ గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే ఇంకో సీరియస్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాం. సో వీటికి ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, అది కొన్ని నెలలు సంవత్సరాల తరబడి పెరుగుతూ పోద్ది. దానికి మనం స్టార్టింగ్ స్టేజ్ ఎండింగ్ స్టేజ్ అంటాం. వైరల్ ఫీవర్స్ దీస్ ఆర్ అక్యూట్ ఇల్నెస్. అక్యూట్ అంటే రావడం వెళ్ళిపోవడం అన్నీ వారం 10 రోజుల్లో జరిగిపోతుంది. ఓకే. సో దానికి ఇంకా మీకు స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఏమి ఉండదు. ఓన్లీ మనం గుర్తించాల్సింది యూజువల్లీ డాక్టర్ అర్థం చేసుకోవడానికి, పేషెంట్కి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనం దాన్ని ఒక 3 డివిజన్స్ 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. అక్యూట్ ఫెబ్రైల్ ఇల్నెస్, జ్వరం రాకముందు స్టేజ్ని ప్రోడ్రోమల్ అంటారు, ఓకే. జ్వరం వచ్చిన స్టేజ్ని ఫెబ్రైల్ అని అంటారు, జ్వరం తగ్గే స్టేజ్ని కన్వాల్సెంట్ ఫేజ్ అంటారు. ఆ మధ్యలో క్రిటికల్ ఇల్నెస్, డెంగ్యూకి పర్టికులర్గా డే 4, డే 5, డే 6, డే 7 ఈ 3 days ఈస్ కన్సిడర్డ్ ఎస్ క్రిటికల్ ఫేజ్. ఓకే. సో ఆ రకంగా ఆ రోగాన్ని మనం అర్థం చేసుకొని అది ఏ స్టేజ్లో ఉంది, దానికి మనం ఏం చెయ్యాలి అన్నట్లుగా ప్లాన్ చేసుకోవడానికి. అదర్వైజ్ ఇది మిగతా ఇప్పుడు క్యాన్సర్ అనుకోండి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అవి కొన్ని నెలల నుంచి సంవత్సరాల తరబడి టైం పడుతుంది. మనకి వైరల్ ఫీవర్స్లో అంత టైం ఏమి ఉండదు. ఓకే. హై టెంపరేచర్స్ ఫర్ 3 to 4 days. సో అందుకనే చాలామందికి నా పేషెంట్స్ అందరికీ చాలా ఇంటర్వ్యూలో నేను చెప్పేది కూడా ఏంటంటే 48 గంటల కన్నా జ్వరం ఉంటే హై టెంపరేచర్, ఓకే. సో దెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఓకే. అడ్మిట్ అవ్వాలా లేదా అనేది తర్వాత విషయం, కానీ అండర్ ఏ సూపర్విజన్ ఆఫ్ ఏ డాక్టర్. చాలామంది 4-5 days డిలే చేసేస్తారు. ముందు 2 రోజులు ఆగుతారు, తర్వాత మందుల షాప్లో మందులు తీసుకుంటారు, తర్వాత రిపోర్ట్స్ ఆన్లైన్లో ఎవరికో పెట్టి ఏదో ఫాలోఅప్ అవుతారు. ఇవాళకు కూడా మనం అడ్వాన్స్మెంట్స్ ఎంత వచ్చినా కూడా ఏ గుడ్ డాక్టర్ డైరెక్ట్ కన్సల్టేషన్ విల్ హెల్ప్ టు అండర్స్టాండ్ ద డిసీజ్. ఇది మిస్ అవుతున్నాం మనం. మన కన్వీనియన్స్ ఇంట్లో ఉండి ఫోన్లో పెట్టేస్తే అయిపోద్ది, కరెక్టే. ఒక మనిషి పర్సనల్గా చూసి అసెస్ చేయడానికి, ఫోన్లో చెప్పి అసెస్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కన్వీనియన్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ హెల్త్, అది ఇట్స్ నాట్ రైట్ థింగ్. అంటే 100లో 90% కేసెస్కి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉండదు. ఓకే. అంటే మీకు ఎంత హై టెంపరేచర్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 103, 104 ఫీవర్ ఉన్నా కూడా 2-3 రోజులు ఫస్ట్ ట్రీట్మెంట్ అంటే వైరల్ ఫీవర్స్ అన్నిటికీ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటి? రెస్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ హైడ్రేషన్, అంటే సరైనంత నీళ్లు, లిక్విడ్ డైట్ వెళ్ళాలి. అది వాటర్ అవ్వ ఉండొచ్చు, ఓఆర్ఎస్ అయి ఉండొచ్చు, కోకోనట్ వాటర్ అయి ఉండొచ్చు, ఏదన్నా కూడా మినిమం 2.5 to 3 లీటర్ వాటర్ షుడ్ గెట్ ఇన్ టు ద బాడీ. నెంబర్ 3 ఈజ్ పారాసెటమాల్. ఈ పారాసెటమాల్కి మనం ఎవరు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, సైడ్ ఎఫెక్ట్లు ఏముంటాయని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ 3 ముఖ్యంగా ఫాలో అవ్వాలి. ఈ 3 ఫాలో అయినా 48 గంటలకు కూడా, అంటే వెరీ అన్లైక్లీ, చాలామందికి అట్లీస్ట్ 50 to 70% ఆఫ్ ద పీపుల్ 3rd డేకి ఫీవర్ కొంచెం తగ్గుముఖం పడుతుంది. కొంతమందికి 3 నుంచి 4 రోజులు, 3వ రోజు కూడా జ్వరం తగ్గట్లేదు, మనం వెయిట్ చేయకూడదు. ఓకే. ఇమీడియట్లీ యూ హ్యావ్ టు మీట్ ఏ డాక్టర్. డాక్టర్ని సంప్రదించి, ఎందుకంటే ఇక్కడ 2 పనులు మనం కరెక్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ నాట్ రీచింగ్ అవుట్ టు ద రైట్ డాక్టర్. రీచింగ్ అవుట్ టు ద డాక్టర్ అనేది లేదు, మరి రైట్ డాక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ డాక్టర్ని కలిస్తే ఎందుకు, మనకు తెలుసు కదా ట్రీట్మెంట్, ఆయనకి ఎందుకు ఫీజు ఇవ్వాలి అని చెప్పి టెస్టులు చేయించేస్తున్నారు చాలామంది.
ఎలాగో ఆయన దగ్గరికి వెళ్తే అవే టెస్టులు రాస్తారు. సో ఇది అదర్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. ఈ ఫీవర్ ప్రొఫైల్స్ అనేవి అందరు ప్రమోట్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ గుడ్. ఓకే. ఎందుకు అంటే ప్రతి డిసీజ్కి టెస్టులు డిఫరెంట్. ఏ డిసీజ్కి ఏ టెస్ట్ చేయాలి అనేది మీ డాక్టర్ మీరు సంప్రదించిన తర్వాత మిమ్మల్ని అసెస్ చేసి మీకున్న సిమ్టమాలజీ బట్టి వాళ్ళు చెప్తారు. నెంబర్ 1. అన్ని టెస్టులు కలిపేస్తే ఒక ప్యాకేజ్ ఉంటుంది, అది చేంజ్ చేసుకుంటే ఫీవర్ ప్రొఫైల్ అంటారు. ఈ ఫీవర్ ప్రొఫైల్ అనేది కూడా యాజ్ ఎ ఫిజిషియన్, యాజ్ ఎ డాక్టర్ హూస్ ఎక్స్పర్ట్ ఇన్ ఫీవర్స్, ఐ డోంట్ రికమెండ్. ఎందుకు అంటే ఫస్ట్ డే రోజు చేసే టెస్టులు వేరే, 3వ రోజు చేసే టెస్టులు వేరే, 5వ రోజు చేసే టెస్టులు వేరే. ఎందుకంటే ఈ ఫీవర్ ప్రొఫైల్లో 8వ 10వ టెస్టులు ఉంటే మొదటి రోజు నాకు అన్నీ అవసరం లేదు, 3వ రోజు అన్నీ అవసరం లేదు, 5వ రోజు అన్నీ. సో మన ప్రొఫైల్ అనగానే అన్నీ వచ్చేస్తున్నాయి అనే ఉద్దేశంతో చేసుకుంటున్నారు, కానీ అన్నీ వేస్ట్ అవుతున్నాయి అనేది ఎవరు ఆలోచించట్లేదు. సో దట్ ఈస్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ డూయింగ్ టెస్ట్ వితౌట్ కన్సల్టింగ్ ఏ డాక్టర్. ఓకే. సో నా పేషెంట్స్ అందరికీ చెప్తాను, ఇప్పుడు టెస్టులు కూడా కొన్ని తక్కువ వస్తున్నాయి, అవే ఎక్స్పెన్సివ్. హైదరాబాద్లో యావరేజ్ ఎ గుడ్ ఫిజిషియన్ కన్సల్టేషన్ ఈజ్ అరౌండ్ 600. రైట్. యావరేజ్ 500 to 600. 600 రూపీస్ డాక్టర్ కన్సల్టేషన్కి వెనకాడుతున్నారు. 10,000 12,000 టెస్టులు చేయించుకుంటున్నారు. మీరు చేసే 10,000 టెస్టుల్లో కనీసం 8,000 రూపాయలు వేస్ట్. ఓకే. సింపుల్. సో డెంగ్యూలో 3 టెస్టులు ఉన్నాయండి. డెంగ్యూ NS1 అంటారు, యాంటీబాడీ టెస్ట్ IgM అండ్ IgG. IgM అండ్ IgG ఆర్ యూజువల్లీ నాట్ యూస్ఫుల్ బిఫోర్ 4 days. ఓకే. వీ డూ ఇట్ ఆఫ్టర్ 5 days ఆఫ్ ఫీవర్. ఫస్ట్ డే ఫీవర్కి వెళ్ళి నువ్వు IgM చేయించుకుంటున్నావు ఎందుకు? దానివల్ల రిజల్ట్స్ కూడా అంటే ఇట్స్ నాట్ నీడెడ్. IgM బాడీలోని పలానా యాంటీబాడీ తయారవ్వాలంటే ఇన్ని రోజులు జ్వరం తర్వాత వస్తుంది. ఓకే. అర్థమైంది కదా? అర్థమైంది. ద సేమ్ వే దేర్ ఈజ్ నాట్ ఈవెన్ 1 single పర్సన్ వితౌట్ టైఫాయిడ్ టెస్ట్. అది వైడాల్ అంటారు. ఈ వైడాల్ టెస్ట్ మేము ఎవరికి చేయము. ఆల్మోస్ట్ ఎనీ గుడ్ డాక్టర్ విత్ లాజికల్ నాలెడ్జ్ స్టాప్డ్ రైటింగ్ వైడాల్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 10-12 years. మాకు తెలుసు, మేము పీజీలు 15 ఏళ్ల క్రితం మేము పీజీ చేసే టైంలోనే వైడాల్ మేము రాయము. ఇప్పటికీ వైడాల్ రాస్తున్నారు. అవును. అగైన్ దట్ ఈస్ వేస్ట్. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మీరు చేసే ఫీవర్ ప్రొఫైల్లో 80% టెస్టులు ఉపయోగం లేదు. ఓకే. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే హైదరాబాద్లో ఇంచుమించు ఒక 20,000 పేషెంట్స్ ఉన్నారనుకోండి. 20,000 మంది మీకు ఒక 10,000 ఖర్చు పెడితే ఎంత? హౌ మచ్ ఇట్ ఈస్ కమింగ్ టు 2 crores. 2 crores. So huge this amount. is Huge 2 amount. crores. I am talking this is a span of 5 days or 1 week. ఈ ఒక ప్రతి ఫీవర్ సీజన్లో కనీసం ఒక 100 కోట్లు 200 కోట్లు టెస్ట్ల మీద వేస్ట్ అవుతుంటాయి. దెర్ ఇస్ నో లాజిక్ బిహైండ్ దట్. ఓకే. సో ఇప్పుడు హెల్త్ కేర్ ఏమైపోయింది అంటే యువర్ ప్యానికీ మోడ్ ఈజ్ మై బిజినెస్. రైట్. మీరు భయపడితే నేను బిజినెస్ చేసుకుంటాను. దీంట్లో ఎవరు బిజినెస్ చేసుకుంటున్నారనే తర్వాత మాట్లాడదాం. ఇజ్ ఇట్ డాక్టర్, ఇజ్ ఇట్ డయాగ్నోస్టిక్ సెంటర్, ఇజ్ ఇట్ సమ్వన్? బట్ దెర్ ఇస్ నో లాజిక్ అప్లయింగ్ దేర్. సో దీంట్లో పేషెంట్స్ కూడా తెలుసుకోవాల్సింది, ఆర్ యూ రీచింగ్ అవుట్ టు ద రైట్ డాక్టర్? ఇదొక్క స్టెప్ మీరు పాటించగలిగితే మిగతావన్నీ బాగుంటాయి. మీరు ఆ స్టెప్ మిస్ అయ్యి తర్వాత మీరు ఎన్ని వీడియోలు చూడండి, ఎన్ని పేపర్లు చదవండి, if you are not reaching out to the right person in right time, I think we are not doing the right job. So అన్ని వైరల్ ఫీవర్స్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ చీప్ దెన్ యువర్ టెస్ట్. బట్ టైమింగ్ ఆఫ్ యువర్ అప్రోచ్ టు ద డాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. నేను అదే ఇప్పుడు డెంగ్యూ 1-2 రోజుల్లో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకలాగా ఉంటుంది, 3rd day 4th day వెళ్తే ఒకలాగా ఉంటుంది. మీరు 5th or 6th day తర్వాత వెళ్తే, అంటే ఇదంతా నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ దోస్ క్రిటికల్ కేసెస్ ఓన్లీ. 100లో మనకి 90 కేసులు మీరు ఏం చేయకపోయినా కూడా వాళ్ళు బాగా అయిపోతారు. సో దాని గురించి మనకు డిస్కషనే లేదు. వాళ్ళు 50,000 ఖర్చు పెట్టినవ్వండి, 10,000 ఖర్చు పెట్టినవ్వండి, మనిషి బాగా అయిపోతే ఎవరికి కంగారు ఉండదు. బట్ సిక్ అయ్యి ఐసీయూలో జాయిన్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ 4 days 5 days నెగ్లెక్ట్ చేసి
సొంత టెస్టులు వాళ్ళే చేసుకొని ఆ టెస్ట్లో పాజిటివ్ నెగిటివ్ అని వీళ్ళే. సో లాట్ ఆఫ్ పీపుల్ మిస్ ద రైట్ ట్రీట్మెంట్ ఇన్ ద రైట్ టైం ఓన్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ అప్రోచింగ్ టు ద రైట్ డాక్టర్, నాట్ అప్రోచింగ్ టు ద రైట్ డాక్టర్. నాట్ అప్రోచింగ్ టు ద రైట్ డాక్టర్. అంతే కదండి. యా, అంటే ఇప్పుడు మీరు అన్న దానిలలో ఒక చిన్న నాకు అడుగుదాం అనుకుంది సార్. రైట్ డాక్టర్ అని చెప్పి మీరు అంటున్నారు, ఫిజిషియన్ అని కూడా అంటున్నారు. అసలు ఫిజిషియన్కి నార్మల్ డాక్టర్కి వాట్స్ ద డిఫరెన్స్? ఎవరిని ఫిజిషియన్ అనాలి? దీంట్లో దేర్ ఈస్ నో ప్రూవన్ గైడ్ లైన్స్ ఎనీవేర్ అండి. ఓకే. బట్ వ్యవహారిక భాషలో అంటే మీరు డెఫినేషన్ ప్రకారం ఇంగ్లీష్ లిటరేచర్ ప్రకారం మాట్లాడితే వైద్య వృత్తిలో ఉండి పేషెంట్కి చెప్పే సిమ్టమ్స్ బట్టి డయాగ్నోసిస్కి రాగలిగిన డాక్టర్ అంటే ఫిజిషియన్స్ ఆర్ పర్సన్స్ హూ డయాగ్నోస్ ఏ కేస్ బట్ డోంట్ డూ ఎనీ ప్రొసీజర్స్. ఓకే. అంటే సర్జరీలు చేయకుండా డయాగ్నోసిస్ చేసే వాళ్ళని ఫిజిషియన్స్ అంటారు. ఇది బై ఇన్ ఏ బ్రాడర్ టెర్మినాలజీ. ఓకే. అదర్వైజ్ అంటే మా దాంట్లో ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ని ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎండి ఆర్ డిఎన్బి, దిస్ ఈజ్ క్వాలిఫైడ్ స్పెషాలిటీ పీజీ. ఇంటర్నల్ మెడిసిన్ పీజీ చేస్తేనే ఇంటర్నల్ మెడిసిన్, కానీ ఇండియాలో జనరల్ మెడిసిన్ అంటారు. జనరల్ మెడిసిన్ 3 years పీజీ కోర్స్ చేసిన వాళ్ళని ఫిజిషియన్ అంటారు. ఓకే. కానీ బయట టర్మినాలజీ ఎట్లా అయిపోయిందంటే ఫిజిషియన్ ఇస్ ద మోస్ట్ కరప్టెడ్ వర్డ్. కరప్టెడ్ అంటారా, పొల్యూటెడ్ అంటారా, ఎవరన్నా వాడేసుకోవచ్చు. ఓకే. సో ఈ కన్ఫ్యూషన్ పాపం పబ్లిక్ డాక్టర్ అంతే, ఇట్స్ ఎ రెస్పెక్ట్. నెక్స్ట్ ఫిజిషియన్ అంటే యా నేను ఫిజిషియన్ దగ్గరికి వెళ్తున్నాను. బట్ హైదరాబాద్లో అంటే బీయింగ్ ద క్యాపిటల్ ఆఫ్ ఎ స్టేట్ విత్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, విత్ ఆల్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్, మన దగ్గర అందరూ ఫిజిషియన్ దగ్గర వెళ్తున్నాం అనుకునే వాళ్ళల్లో 80% ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళట్లేదు. 80%. 80 ఆర్ మోర్ దెన్ దట్. దీన్ని ఎవరు ఆపగలరు అంటే ఇట్ ఈస్ ఓన్లీ యువర్ అవేర్నెస్. గవర్నమెంట్ కాన్ టెల్ దట్ ఇగో వీళ్ళు అని, అంటిల్ అండ్ అన్లెస్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చి. ఎందుకంటే హైదరాబాద్లో ఈరోజు ఎంతమంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అనేది రీసెంట్గా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రైడింగ్స్ చేస్తేనే బయటపడ్డాయి. ఓకే. యా. సో ఇఫ్ దట్ ఈస్ ద సినారియో, ఇంకా నేను చెప్పేది ఎంబీబీఎస్ అయిపోయి సరైన క్వాలిఫికేషన్ లేకుండా అండర్ క్వాలిఫైడ్ అయ్యి ఉండి, లేకపోతే ఫేక్ క్వాలిఫికేషన్స్, దే ఆర్ ప్రొజెక్టింగ్ దెమ్సెల్స్ యాజ్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో దట్ ఈస్ ప్రాబ్లమ్. ఇంటర్నల్ మెడిసిన్ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ హాస్పిటల్ ఆర్ ఎనీ హెల్త్ కేర్. ఓకే. సో మీరు ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ స్పెషాలిటీ దగ్గరికి వెళ్తేనే వాళ్ళు మీకు మొత్తం మీద అవగాహన ఉంటుంది. సో మీ ఫీవర్స్ని ఎవాల్యుయేట్ చేయడం కానీ అది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ పబ్లిక్ అందరికీ ఫిజిషియన్ అంటే వాళ్ళ ఉద్దేశం అదే, మేము ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము అని. దాన్ని ఎలా ప్రచురించబడిందంటే జనరల్ డాక్టర్. సో ఎంబీబీఎస్ వాళ్ళు జనరల్, ఇంకా మిగతా ఆల్టర్నేటివ్ స్పెషాలిటీ మెడికల్ బ్రాంచెస్ అందరు కూడా జనరల్. దే హ్యావ్ కరప్టెడ్ కంప్లీట్లీ. అది చాలా ఇంపార్టెంట్ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు. ఏంటంటే సీజనల్ ఫీవర్స్ గురించి కానీ అండ్ పెద్దవాళ్ళకు మనం తీసుకోవాల్సిన కేర్ కానీ, అసలు వాళ్ళ గురించి కేర్ తీసుకోకపోతే మనం ఎంతగా ఎఫెక్ట్ అవుతాం అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. సో గైస్, మనం ఇప్పటివరకు చూసాం కదా, సో కేవలం సీజనల్ ఫీవర్స్ గురించే కాదు, అండ్ ప్రజెంట్ హెల్త్ కేర్లో జరుగుతున్న విషయాల గురించి కానీ చాలా మంచి సలహాలు అనేది కూడా జగదీష్ గారి దగ్గర నుంచి కూడా విన్నాము. సో మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.